ఏ రకమైన షరతులు లేని విశ్వాసానికి జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా అన్నారు. మైనాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శుక్రవారం నాడు 23వ పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జాగిలాలు ఆప్యాయతకు, విశ్వాసానికి ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు. ఎన్నో కేసుల దర్యాప్తులలో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయని తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్లో జాగిలాలు కనబరుస్తున్న ప్రతిభ, క్రమశిక్షణలను చూసి ముగ్ధుడిని అయ్యానని అన్నారు. ఎవరు ఏం చెప్పినప్పుడు చిన్నప్పుడు నా మాట నాకు ఆదరించారు. దాన్ని చిన్నప్పుడు చెప్పేసి ఎంతటి ముందు ఎక్కడ ఇష్టమైనప్పుడు కూడా దాన్ని విపులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. అక్కడ అదే తన మాట్లాడుతున్నారు. Let us discuss success, safety and strength. May they continue to be a beacon of hope and security, and may their partnership continue to inspire us all. To the trainers, handlers, and the entire canine unit, I extend my heartfelt thanks and congratulations. Your dedication is commendable and your service is invaluable. Thank you and best wishes to the canine unit of the police force. My hearty congratulations to the team of officers of this academy who have taken time and consistent efforts for making this training program a success. I thank Madhya Pradesh Police also for setting the north here for training. And I just to say with you, I was here for a POP at Institute Secondary Home 3 years back. I'm happy to see that the level of training which is being imparted has continued, is even better now. The very most faculty who have come up with this academy. I wish this academy all the very best in the future, and what Sapri was saying regarding the future plans and the future initiatives which are trying to be taken up by the academy. Whatever support to the department and from my side can be given, will definitely be given, and I'm sure we will have many more faculty in the future. I wish the academy and all the officers all the very best. Thank you for letting me to be a part of this function. మండల పరిధిలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ పరిశోధన సదస్సులో భాగంగా ఈరోజు మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ డాక్టర్ హెచ్పి సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ ఎండి ఖాన్ కన్సల్టెంట్ పంచాయతీరాజ్ శాఖ న్యూఢిల్లీ కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, ప్రిన్సిపల్ సాయి సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ ఎల్జే హరి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా పరిశోధన పత్రాలు వివిధ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు వారి ప్రచురణను ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ హెచ్పి సింగ్ మాట్లాడుతూ సమాజంలోని అవరోధాలను కనుగొని వాటికి నిర్మాణాత్మకమైన పరిష్కారాలను చూపడమే మన ముందున అతిపెద్ద కర్తవ్యంగా తీసుకొని ఆ దశలో పయనించాలని గుర్తు చేశారు. So our problem statement is based on menstrual disposal. So in many rural and urban areas, today in the 21st century, we don't have a particular disposal method for sanitary napkins which have been used by women. So we are having total of 52% of women globally who are menstruating till today, till this second. So that women are mostly comfortable. ఇంజనీరింగ్ అండ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమము
ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జనరల్గా టెక్నాలజీ గురించి మాట్లాడతారు, కానీ ప్రజా జీవన విధానం ఈరోజు ఎలా ఉంది, క్లైమేట్ చేంజ్ ద్వారా ఏ విధమైన విపరీతాలు జరుగుతున్నాయి, దాన్ని చర్చించి హ్యుమానిటీ ఒక మనుషుల యొక్క ఫ్యూచర్లో ఏ విధంగా వాళ్ళ జీవన సరళిని సాగించాలంటే దాని గురించి చేసే ఒక ప్రక్రియను ఈరోజు ఇక్కడ ఈ కేజిరెడ్డి కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తుండము నిజంగా వాళ్లకు అభినందనలు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో కేవలము ఒక ఇంజనీరింగు, ఒక మెడికల్ అని కాకుండా అన్ని విధాలైన డిసిప్లిన్స్ ఒకరోజు తెచ్చి అందరినీ అనుసంధానం చేసి దాన్ని ఏ విధంగా మనకు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నము ఈరోజు కేజిరెడ్డి కాలేజ్ చేస్తున్నారు. వారికి నిజంగా ఎన్ని విధాల అభినందనలు తెలిపినా కానీ ప్రత్యేకతమే. అందులో డిఎస్టీ నుంచి డైరెక్టర్ హెచ్బి సింగ్ గారు, అదేవిధంగా చాలామంది ప్రాక్టీషనర్స్ ఇక్కడికి వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత రీసెర్చర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధమైన అప్రోచ్ను మనం అడాప్ట్ చేయాలి, ఈ ఫ్యూచర్లో ఈ క్లైమేట్ చేంజ్ను మనము ఎదుర్కోవాలంటే భారత ప్రభుత్వం కూడా క్లైమేట్ చేంజ్ను నెట్ జీరోను 2070 వరకులో సాధించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే భారత ప్రభుత్వం వరల్డ్ కమ్యూనిటీకు కమిట్ అయిందో 2070లో నెట్ జీరో చేసి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని, ఇలాంటి ప్రయత్నాలు దానికి దోహదపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేదానికైతేనేమి, ఏ విధమైన మనకు ల్యాండ్ సాయిల్ మీద ప్రెషర్ తగ్గించడానికైతేనేమి, అదేవిధంగా వివిధమైన మార్గాల్లో ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఇందాక హెచ్బి రెడ్డి గారు మాట్లాడారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ గురించి, దాన్ని ఏ విధంగా సాధించాలి, అది మనకు యువతకు తెలియజేయాలి. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన ఫ్యూచర్. యంగ్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్లకు ఒక ఆలోచన కలిగించడం అనేది కాలేజ్ చేస్తున్న ప్రయత్నము. ఒక కొలాబరేటివ్ అప్రోచ్లో కేవలము ఎవరంతకు వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, ఎవరంతకు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కొలాబరేషన్ కోఆర్డినేషన్ లేకపోతే ఇది ముందుకు సాగలేవు. అలాంటి కొలాబరేషన్ కోఆర్డినేషన్ కోసము కేజిరెడ్డి కాలేజ్ ఒక ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉందంటే తప్పకుండా ఇది మంచి సత్ఫలితాలు ఇస్తాయనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని కూడా అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మనకు ఆ అవేర్నెస్ మనము మన యువతలో కల్పించవచ్చు. ఆ యువతకు ఒక మార్గదర్శకం చేసిన వాళ్ళు అవుతామో, ఈ మార్గదర్శనం చేసిన వల్ల మనం ఏదైతే మనము అచీవ్ చేయాలనుకుంటున్నామో మన గోల్స్, సస్టైనబుల్ గోల్స్ అచీవ్ చేయడానికి అది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి మరొకసారి కేజిరెడ్డి మేనేజ్మెంట్కు, వాళ్ళ ఆర్గనైజర్స్కు నా అభినందన తెలియజేసుకుంటూ దీనికి ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నర్సరావుపేట మండలము బుచ్చిపాపన్నపాలెంలో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి టీ పెట్టుకుందామని గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన కొద్దిసేపటి తర్వాత వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు వచ్చి సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన లక్ష్మారెడ్డిని స్థానికులు 108 ద్వారా నర్సరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నర్సరావుపేటలో శుక్రవారం పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 29-30 వార్డులలో పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. వార్డు ప్రజలతో మాట్లాడి పారిశుద్ధ్యంపై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పట్టణంలో అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను సూచించారు. పొద్దున్నే వస్తారు కదా, పొద్దున్నే వస్తే పొద్దున్నే చేయాలి. కేంద్ర రైతు సంఘాలు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతుల మీద జరిపిన కాల్పులను నిరసిస్తూ యువ రైతు శోభాకర్ సింగ్ మృతికి కారణంగా దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ రైతు సంయుక్త ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల వేదిక, కేంద్ర రైతు సంఘాల ఐక్యవేదిక యువ రైతులు దారుణంగా కాల్పులు జరిపి హత్య చేయడాన్ని మరియు అనేక మంది ఇతర వ్యక్తులకు గాయాలు కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘోరమైన అన్యాయానికి ప్రతిస్పందనగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు
రైతు సంఘాలు ఈరోజు భారతదేశం అంతటా బ్లాక్ డేగా పాటించాలని ప్రకటించాయి. వ్యవసాయం నిలవాలి, రైతు గెలవాలి. 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 రైతాంగం రక్షించండి, రైతులు రక్షించండి. రైతాంగ సమస్యల పట్ల మోడీ ప్రభుత్వ నిర్బంధాన్ని, రైతాంగ సమస్యల పట్ల మోడీ ప్రభుత్వ నిర్బంధాన్ని. డౌన్ డౌన్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు, డౌన్ డౌన్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు, డౌన్ డౌన్ రైతు వ్యతిరేక ప్రభుత్వాలు. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. చేయాలి స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరల చట్టాన్ని, స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధరల చట్టాన్ని చేయాలి. రైతాంగానికి రుణమాఫీని, రైతాంగానికి రుణమాఫీ దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు కార్మిక సంఘాలకు ఉన్నటువంటి చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్లు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకి కనీస మద్దతు ప్రకటించమని పోరాటం చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడిగితే ఈరోజు రైతుల పైన కాల్పులు జరిపి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకి, కార్మికులకి, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ భారతదేశంలో బతికి బట్టగట్టే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని అనేక మంది పెద్దలు విజయ్ కుమార్ గారు, గోపాల్ గారు, వైవి గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా రానున్న కాలంలో ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనందరం కూడా రానున్న కాలంలో కలిసికట్టుగా పోరాటాలను చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సోదరులందరూ కూడా మరొకసారి విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తూ ప్రభుత్వ పథకాలలో, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ నాయకత్వం గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేట్ పదవులు కట్టబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు చెప్పినరో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే ఇంకో 2 గ్యారెంటీలు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి కూడా తొందరగానే ఈ నెలాఖరు లోపల వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఒకటి, రెండోది వచ్చేసి 200 యూనిట్ల వరకు విద్యుత్తు బలహీన వర్గాలకి, వెనుకబడిన వాళ్ళకి, వైట్ కార్డ్ హోల్డర్కి అందరూ 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినట్టు వాళ్ళ గృహానికి. ఈ 4 హామీలు ముందు పెట్టుకొని గతంలో అధికారం రాకన్నా ముందు ఆ 6 గ్యారెంటీలు రాబోయే రోజులల్లా బ్యాలెన్స్ కూడా పూర్తి చేస్తామంటూ ఈ ముందుకొచ్చే పార్లమెంట్ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్తో పాటు 14 పార్లమెంటు సీట్లు గెలవబోతున్నది. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పార్టీతోని సన్నిహితంగా ఉన్న వాళ్ళు, నమ్ముకున్న వాళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రోజు కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఈరోజు అందరికన్నా ముందు వాళ్ళకి పొజిషన్ అయినా, అవకాశాలైనా, పార్టీ తరఫులైనా, ప్రభుత్వం తరఫులైనా అందరూ కూడా ముఖ్య నాయకులు వాళ్ళకి కలిగియాలి. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఏదైతే చేయలేకపోయినరో, ఏదైతే వాళ్ళ గ్రామాలలో అభివృద్ధి వాళ్ళు ప్రవేశపెడదామంటే కూడా వాళ్ళకి లెక్క చేయకుండా గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టిందో,
వాళ్ళందరూ కూడా ఇవాళ బ్రహ్మాండమైన అవకాశం. ప్రతి గ్రామాలల్లో మీ దగ్గర ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడైతే దృష్టి పెట్టాలనో వీరందరు నాయకులు కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంకి దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే అవసరం ఉన్నది. రాబోయే రోజులల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు, కష్టసుఖం పంచుకున్న వాళ్ళు అందరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అవకాశాలు కలిగిస్తుంది. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత బలోపేతం చేసే అవసరం మనందరికీ కూడా ఉందని చెప్పి ఇవాళ మీతోని పంచుకోవడం జరుగుతుంది. దేశంలో 3 రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తా వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో 4, కర్ణాటకలో 25, తెలంగాణలో 17 స్థానాలను గెలిపించుకుంటామన్నారు. రోజు రోజుకు కనుమరుగవుతా ఉంది. ఈరోజు 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ లో 4 పార్లమెంట్ సీట్లకు 4 వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కర్ణాటకలో 25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఈరోజు తెలంగాణలో కూడా అదేవిధంగా మీరందరూ కూడా ఆశీర్వదించి 17కు 17 సీట్లు బీజేపీని గెలిపించాల్సిన అవసరం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 25న జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య నాయకులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తల సమావేశానికి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నారని శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు తెలిపారు. లింగాల రోడ్డులోని బీకే కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఉంటుందని దృశ్య సందేశంలో వెల్లడించారు. జై తెలంగాణ, జై కేసీఆర్. అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ఈ నెల 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు బీకే ఫంక్షన్ ప్యాలెస్లో నిర్వహించబోతా ఉన్నాం. ఇటు కార్యక్రమానికి గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో కీలకంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్ కానీ, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అదే మాదిరిగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేటీఆర్ గారు అదే రోజు 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి కూడా సమయం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటల లోపే చేరుకుంటే మన కార్యకర్తల సమావేశం దిగ్విజయం కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దయచేసి సమయపాలన పాటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలమూరు ప్రజలు నీటి అవసరాల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రాయలసీమ ప్రజలతో పోరాటం చేసిందే తానని, నిరసనలు, ధర్నాలు, ఉపవాస దీక్షలు, పోరాటాలు చేసి జీవో తెచ్చింది తానని ఆనాడు కదం తొక్కుకుంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్టు ఎక్కడిదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. శుక్రవారం షాద్నగర్ ఏబీ కాంప్లెక్స్లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క జిల్లా ప్రాజెక్టుల కోసం కావచ్చు, వైద్యపరంగా, విద్యాపరంగా, రోడ్ల పరంగా, ట్రైన్ల పరంగా, రైల్వే మార్గాల పరంగా వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేసినటువంటి పరిస్థితులు లేదు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చినటువంటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయక, రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ని వాళ్ళు ఇక్కడ అందించలేక అనేక ప్రాజెక్టులను ఇవాళ పెండింగ్ లో పెట్టే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కలిచివేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మృతి చెందిన ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని లాస్యా నందిత పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర ప్రారంభమైంది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆమె భౌతికకాయాన్ని కార్ఖానాలోని నివాసానికి తరలించారు. ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కాగా లాస్య నందిత అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి బాధాతప్త హృదయాలతో పాల్గొన్నారు. తమ పార్టీ సహచరురాలి పాడే మోశారు. దీనికి సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా లాస్య నందిత అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఏ రకమైన షరతులు లేని విశ్వాసానికి జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా అన్నారు. మైనాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శుక్రవారం నాడు 23వ పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ జాగిలాలు ఆప్యాయతకు, విశ్వాసానికి ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించిన కేసులలో జాగిలాల పాత్ర కీలకమని అన్నారు. ఎన్నో కేసుల దర్యాప్తులలో జాగిలాలు నిందితులను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించాయని తెలిపారు. పాసింగ్ అవుట్ పరేడ్లో జాగిలాలు కనబరుస్తున్న ప్రతిభ, క్రమశిక్షణలను చూసి ముగ్ధుడిని అయ్యానని అన్నారు. ఎవరు ఏం చెప్పినప్పుడు అన్నప్పుడు నా మాట నాకు ఆదరించారు. దాన్ని ఇస్తానని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇష్టమైనప్పుడు కూడా అది విపులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. అక్కడ అదే తన మాట్లాడుతున్నారు. Let us discuss safety and strength. May they continue to be a beacon of hope and security, and may their partnership continue to inspire us all. To the trainers, handlers, and the entire canine village, I extend my heartfelt thanks and congratulations. Your dedication is commendable and your service is invaluable. Thank you and best wishes to the canine unit of the police force. My hearty congratulations to the team of officers of this academy who have taken time and sufficient efforts for making the training program effective. I thank Karnataka Police also for setting the ground here for training. And I just to say to you, I was here for a POP at People Secretary Home few years back. I'm happy to see that the level of training which is being imparted has continued, is even better now. And very more faculty have come up with this academy. I wish this academy all the very best in the future. And what Sapri was saying regarding the future plans and the future initiatives which are trying to be taken up by the academy, whatever support the department and from my side can be given, will definitely be given. And I'm sure we will have many more faculty in the future. I wish the academy and all the officers all the very best. Thank you for letting me to be a part of this function. మండల పరిధిలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ పరిశోధన సదస్సులో భాగంగా ఈరోజు మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ డాక్టర్ హెచ్పి సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ ఎండి ఖాన్ కన్సల్టెంట్ పంచాయతీరాజ్ శాఖ న్యూఢిల్లీ కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, ప్రిన్సిపల్ సాయి సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ ఎల్జే హరి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా పరిశోధన పత్రాలు వివిధ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు వారి ప్రచురణను ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ హెచ్పి సింగ్ మాట్లాడుతూ
సమాజంలోని అవరోధాలను కనుగొని వాటికి నిర్మాణాత్మకమైన పరిష్కారాలను చూపడమే మన ముందున అతిపెద్ద కర్తవ్యంగా తీసుకొని ఆ దశలో పయనించాలని గుర్తు చేశారు. So our problem statement is based on menstrual waste disposal. So in many rural and urban areas, today in the 21st century, we don't have a particular disposal method for sanitary napkins which have been used by women. So we are having total of 52% of women globally who are menstruating till today, till this second. So that women are mostly comfortable. ఇంజనీరింగ్ అండ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమము ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జనరల్గా టెక్నాలజీ గురించి మాట్లాడతారు, కానీ ప్రజా జీవన విధానం ఈరోజు ఎలా ఉంది, క్లైమేట్ చేంజ్ ద్వారా ఏ విధమైన విపరీతాలు జరుగుతున్నాయి, దాన్ని చర్చించి హ్యుమానిటీ ఒక మనుషుల యొక్క ఫ్యూచర్లో ఏ విధంగా వాళ్ళ జీవన సరళిని సాగించాలంటే దాని గురించి చేసే ఒక ప్రక్రియను ఈరోజు ఇక్కడ ఈ కేజిరెడ్డి కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తుండము నిజంగా వాళ్లకు అభినందనలు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో కేవలము ఒక ఇంజనీరింగు, ఒక మెడికల్ అని కాకుండా అన్ని విధాలైన డిసిప్లిన్స్ ఒకరోజు తెచ్చి అందరినీ అనుసంధానం చేసి దాన్ని ఏ విధంగా మనకు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నము ఈరోజు కేజిరెడ్డి కాలేజ్ చేస్తున్నారు. వారికి నిజంగా ఎన్ని విధాల అభినందనలు తెలిపినా కానీ ప్రత్యేకతమే. అందులో డిఎస్టీ నుంచి డైరెక్టర్ హెచ్బి సింగ్ గారు, అదేవిధంగా చాలామంది ప్రాక్టీషనర్స్ ఇక్కడికి వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత రీసెర్చర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధమైన అప్రోచ్ను మనం అడాప్ట్ చేయాలి, ఈ ఫ్యూచర్లో ఈ క్లైమేట్ చేంజ్ను మనము ఎదుర్కోవాలంటే భారత ప్రభుత్వం కూడా క్లైమేట్ చేంజ్ను నెట్ జీరోను 2070 వరకులో సాధించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే భారత ప్రభుత్వం వరల్డ్ కమ్యూనిటీకు కమిట్ అయిందో 2070లో నెట్ జీరో చేసి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని, ఇలాంటి ప్రయత్నాలు దానికి దోహదపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేదానికైతేనేమి, ఏ విధమైన మనకు ల్యాండ్ సాయిల్ మీద ప్రెషర్ తగ్గించడానికైతేనేమి, అదేవిధంగా వివిధమైన మార్గాల్లో ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఇందాక హెచ్పి రెడ్డి గారు మాట్లాడారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ గురించి, దాన్ని ఏ విధంగా సాధించాలి అది మనకు యువతకు తెలియజేయాలి. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన ఫ్యూచర్. యంగ్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్లకు ఒక ఆలోచన కలిగించడం అనేది కాలేజ్ చేస్తున్న ప్రయత్నము. ఒక కొలాబరేటివ్ అప్రోచ్లో కేవలము ఎవరంతకు వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, ఎవరంతకు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కొలాబరేషన్ కోఆర్డినేషన్ లేకపోతే ఇది ముందుకు సాగలేవు. అలాంటి కొలాబరేషన్ కోఆర్డినేషన్ కోసము కేజిరెడ్డి కాలేజ్ ఒక ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉందంటే తప్పకుండా ఇది మంచి సత్ఫలితాలు ఇస్తాయనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని కూడా అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మనకు ఆ అవేర్నెస్ మనము మన యువతలో కల్పించవచ్చు. ఆ యువతకు ఒక మార్గదర్శకం చేసిన వాళ్ళు అవుతామో, ఈ మార్గదర్శనం చేసిన వల్ల మనం ఏదైతే మనము అచీవ్ చేయాలనుకుంటున్నామో మన గోల్స్, సస్టైనబుల్ గోల్స్ అచీవ్ చేయడానికి అది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి మరొకసారి కేజిరెడ్డి మేనేజ్మెంట్కు, వాళ్ళ ఆర్గనైజర్స్కు నా అభినందన తెలియజేసుకుంటూ దీనికి ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.